ఈవినింగ్ అందరికి. సో ఈ వీడియో ఎస్పెషల్లీ కోటి ఉమెన్స్ లో సీట్ వచ్చిన వాళ్ళకి, వీరనారి చాకల ఎల్లమ్మ ఉమెన్స్ యూనివర్సిటీలో సీట్ వచ్చిన వాళ్ళకి, ఫస్ట్ పేజ్ లో సీట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు అండ్ సెకండ్ పేజ్ లో సీట్ రాబోతున్న వాళ్ళు. October 21 కి సెకండ్ పేజ్ లో మనకి సీట్ అలాట్మెంట్ జరుగుతుంది కదా. సో సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కూడా మనకి కోటి ఉమెన్స్ లో ఫిక్స్ అయిన వాళ్ళు సీట్ ఎవరైతే ఉన్నారో October 21 అలాట్మెంట్ జరుగుతుంది సెకండ్ పేజ్ లో. అప్పుడు కోటి ఉమెన్స్ లో సీట్ కొంతమందికి సీట్ వస్తుంది. అండ్ ఫస్ట్ పేజ్ లో ఆల్రెడీ సీట్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీకోసం హాస్టల్ అడ్మిషన్ డేట్స్ అయితే వచ్చినాయి. ఓకే, హాస్టల్ అడ్మిషన్ డేట్స్ పేజ్ 1 పేజ్ 2 ఇద్దరికి ఒకటేసారి వచ్చినాయి. పేజ్ 2 అలాట్మెంట్ అయిన తర్వాత పేజ్ 2 వాళ్ళు అప్లై చేసుకోవాలి. పేజ్ 1 వాళ్ళు ఆల్రెడీ వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. దానికి లాస్ట్ డేట్ వచ్చేసి 23 ఉంది, 23 అక్టోబర్. ఓకేనా, ఈ మంత్ 23కే లాస్ట్ డేట్ ఉంది. ఆ లోపే మీరు హాస్టల్ అప్లికేషన్ చేసుకోవాలి. అండ్ సెకండ్ పేజ్ లో ఎవరైతే జాయిన్ అవుతున్నారో October 21కి అలాట్మెంట్ అవుతుంది కదా. October 22, 23 2 డేసే టైం ఉంటుంది. 22 రోజు వెళ్ళి జాయిన్ అయ్యి ఆ రోజే హాస్టల్ అప్లై చేసుకోరు. లేదంటే 23 రోజు వెళ్ళి కాలేజీలో జాయిన్ అయ్యి అదే రోజు హాస్టల్ అప్లై చేసుకోరు. 23 ఇస్ ద డెడ్ లైన్, 23 ఇస్ ద లాస్ట్ డేట్. ఓకేనా, సో దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్ వీడియో, మనం ఎంత డబ్బులు కట్టాలి, అప్లికేషన్ అప్పుడు ఏమేమి డాక్యుమెంట్స్ కంపల్సరీ తీసుకెళ్ళాలి, అండ్ ఎంతమందికి హాస్టల్ ఇస్తారు, ఆ సర్టిఫికేట్స్ అనేవి ఏమేమి తీసుకెళ్ళాలి. ఓకేనా, అండ్ కౌన్సిలింగ్ కూడా జరుగుతుంది. మీకు మెస్ కార్డ్ ఎప్పుడు ఇస్తారు అనేది కూడా కౌన్సిలింగ్ డేట్స్ కూడా ఇచ్చారు. డీటెయిల్డ్గా క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వీడియో చేసిన. ఆ ఒక్క వీడియో చూడండి. పేజ్ 1 పేజ్ 2 కోటి ఉమెన్స్లో సీట్ వచ్చిన వాళ్ళు రాబోతున్న వాళ్ళకి క్లారిటీగా అర్థమవుతుంది. ఎందుకంటే లిమిటెడ్ సీట్స్ ఉంటాయి, 250 సీట్స్ మాత్రమే ఉంటాయి. ఆ 250 సీట్స్ మందికే ఇస్తారు. ఓకేనా, రిమైనింగ్ క్యాండిడేట్స్కి ఇవ్వరు. సో మీకు హాస్టల్ కావాలి, మీకు హాస్టల్ రావాలి అంటే మీరు ఆ వీడియో చూడండి, లాంగ్ వీడియో. ఈ షార్ట్ వీడియో కింద కూడా లింక్ ఇస్తా. అండ్ లాంగ్ వీడియో మన యూట్యూబ్ ఛానల్లో కూడా వీడియో చూసుకోవచ్చు. ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. కరెక్ట్ డాక్యుమెంట్స్ తీసుకొని ఇన్ టైంలో వెళ్ళి అప్లై చేసుకోండి. అండ్ ఆ ప్రాసెస్ ఏదైతే ఉందో వీడియోలో చూడండి, మీకు అర్థమైపోతుంది. మీరు ఆ వీడియో చూసి ఆ వీడియోలో చెప్పిన డాక్యుమెంట్స్, చెప్పిన డేట్స్కి అన్ని కరెక్ట్గా అరేంజ్ చేసుకొని కరెక్ట్గా వెళ్తేనే, కరెక్ట్గా అప్లై చేసుకుంటేనే మీకు హాస్టల్ దొరుకుతుంది. ఆ 250 మెంబర్స్లో మీరు కూడా ఉంటారు. ఓకేనా, సో ఉస్మానియా యూనివర్సిటీలోనే మీకు హాస్టల్ ఇస్తారు. కానీ మీకు హాస్టల్ అడ్మిషన్కి సంబంధించిన ప్రాసెస్ అంతా కోటి ఉమెన్స్లోనే జరుగుతుంది. అంతా అయిపోయిన తర్వాత మీరు లగేజ్ పట్టుకొని ఉస్మానియా యూనివర్సిటీలో మెయిన్ క్యాంపస్లో ఉన్న హాస్టల్కి వెళ్ళాలి. అక్కడ హాస్టల్ అలాట్ చేస్తారు. కానీ హాస్టల్ అడ్మిషన్ ప్రాసెస్, హాస్టల్ అప్లికేషన్ ఇదంతా కోటి ఉమెన్స్లోనే జరుగుతుంది. సో మీరు కోటి ఉమెన్స్కి వెళ్ళండి. 23 ఇస్ ద లాస్ట్ డేట్. ఫుల్ డీటెయిల్స్ కోసం లాంగ్ వీడియో చూడండి. ఈ షార్ట్ వీడియో కింద లింక్ ఉంటుంది. అండ్ కోటి ఉమెన్స్ వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. మనకు ఉస్మానియాలో కానీ వేరే యూనివర్సిటీలో కానీ వచ్చిన అందరికీ హాస్టల్ ఇస్తారు. బట్ కోటి ఉమెన్స్ ఎస్పెషల్గా వీరనారి చాకల ఎల్లమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ వాళ్ళకి లిమిటెడ్ హాస్టల్ సీట్స్ ఉంటాయి. పీజీ వాళ్ళకి అందరికీ హాస్టల్ ఇవ్వరు. సో కంపల్సరీ ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి. డన్, బాయ్.